హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. మహిళలందరికీ కూడా ముందుగా మన ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. సీఎం చంద్రబాబు నాయుడు గారు రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి. దీని పేరు స్త్రీ శక్తి పథకం అన్నమాట. ఈ స్త్రీ శక్తి పథకాన్ని సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా ఉంటాయి. సో వీడియోని పూర్తిగా చూడండి. ఆ పథకం ఏంటి? సో దానివల్ల మహిళలకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటనేది క్లియర్‌గా అయితే చెప్తాను. అలానే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి గూడా అంటే ప్రతి నెల కూడా రూ. 1,500 లెక్కన అర్హులైనటువంటి మహిళల యొక్క ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేటువంటి ఈ పథకానికి సంబంధించి గూడా ఏమైనా సమాచారం రావచ్చు అనే దాని మీద గూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. సో నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తూ క్లియర్‌గా వీడియో చెప్తాను. సో తప్పకుండా పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ చేసి మీరు ఈ వీడియోకి హైప్ అయితే ఇవ్వండి. హైప్ ఇవ్వాలనుకుంటే లైక్ చేసిన వెంటనే కూడా కామెంట్ సెక్షన్‌లో హైప్ అని అడుగుతుందనమాట. హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజున రాఖీ పూర్ణిమ జరుగుతుందనమాట. ఈ రాఖీ పూర్ణిమ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలని అనుకుంటున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి రేపటి రోజున మీడియాకు ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేస్తామని చెప్పి తెలియజేయబోతున్నారనమాట. సో దీని పేరు వచ్చేసి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అని కాకుండా శ్రీ శక్తి అనే పథకం పేరుతో అయితే లాంచ్ చేయబోతున్నారనమాట. ఈ శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది వస్తుంది. సో అయితే ఏ బస్సుల్లో వస్తుంది, అదేవిధంగా మీరు ప్రయాణం చేసేటప్పుడు ఏ కార్డ్ అనేది క్యారీ చేయాలనేది క్లియర్‌గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకాన్ని అయితే రేపటి రోజున ప్రకటిస్తారు. శ్రీ శక్తి అనే పథకాన్ని. ప్రారంభం మాత్రము ఆగస్టు 15వ తేదీనైతే ఉండబోతుందనమాట. అదేవిధంగా దీనికి పేరు వచ్చేసి శ్రీ శక్తి పథకం అనమాట. అలానే ఇక్కడ మీరు గమనించినట్లయితే మరికొన్ని వివరాలైతే ఉన్నాయండి. వయస్సు అనేది తేడా లేకుండా మీరు మహిళలు అయితే చాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది పొందవచ్చనమాట. అలానే కేవలం కొన్ని రకాల బస్సులలో మాత్రమే, ఓకేనా? కొన్ని రకాల బస్సులలో మాత్రమే మీరు ఉచితంగా అయితే ప్రయాణించవచ్చు. అవి ఏంటంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్సు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్. ఈ యొక్క 5 రకాల బస్సులలో మాత్రమే మీరు ఉచితంగా అయితే ప్రయాణం అనేది పొందవచ్చు. అదేవిధంగా మహిళలకే గాకుండా ట్రాన్స్‌జెండర్‌లకు కూడా, ఓకేనా? సో వారికి కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించబోతుంది ఏపీ ప్రభుత్వము. అలానే ఇక్కడ మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ నివాసితులా కాదా, అదేవిధంగా మహిళలా కాదా అనే దాని కొరకు ఒక డాక్యుమెంట్ అనేది క్యారీ చేయాలన్నమాట. సో దీనిది వచ్చేసి ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అనేది క్యారీ చేయండి. సో మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్‌ని డూప్లికేట్ అయితే చేయించుకోండి. ఒక చిన్న ఆధార్ కార్డ్‌గా చేయించుకోండి. దాన్ని క్యారీ చేసుకోండి. ఈ యొక్క ప్రయాణానికి ఉపయోగపడుతుంది. లేదా ఓటర్ కార్డ్ ఉన్నా సరిపోతుంది. లేదా పాన్ కార్డ్ ఉన్నా సరిపోతుంది. లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా గాని సరిపోతుంది. లేదా బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరిపోతుంది. ఇలా ఏదైనా డాక్యుమెంట్ మీరు ఆంధ్రప్రదేశ్ నివాసితులు అని చూపిస్తూ అందులో మీ యొక్క జెండర్ ఫీమేల్ అని గనుక ఉండినట్లయితే మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఫ్రీగా అయితే ప్రయాణం అనేది పొందవచ్చనమాట. సో కాబట్టి మహిళలకు ఈ యొక్క ఆడపడుచులకు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి రాఖీ పండుగ కానుక ఇదేననమాట. శ్రీ శక్తి పథకాన్ని అయితే రేపటి రోజున అనౌన్స్ అయితే చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీనైతే అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారనమాట. సో ఇక్కడి వరకు ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మీరు తెలుసుకున్నారు. అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి, ఓకేనా? సో చాలామంది కూడా ఎదురు చూస్తున్నటువంటి చాలా ముఖ్యమైన పథకం అనమాట ఇది. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏమైనా ప్రకటించే అవకాశం అయితే ఉంటుందా అని చెప్పి నిన్న చేసినటువంటి వీడియోలో అయితే అడిగారనమాట. సో ప్రస్తుతానికి మాత్రము ఈ శ్రీశక్తి పథకాన్ని అయితే లాంచ్ చేయబోతున్నారండి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ఏదైనా సమాచారం రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి టాపిక్ కాబట్టి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి ఏదైనా సమాచారం గనుక వస్తే తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను. అలానే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పోస్ట్ అకౌంటే ఉండాలని చెప్పి చాలామంది అపోహపడి పోస్ట్ అకౌంట్ల చుట్టూ అయితే అంటే పోస్ట్ ఆఫీసుల చుట్టూ అయితే తిరుగుతున్నారు. సో మీ దగ్గర ఏ అకౌంట్ ఉన్నా సరిపోతుంది. పోస్ట్ అకౌంటే ఉండాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. త్వరలోనే ఈ పథకం అయితే ప్రజల్లోకి అయితే రాబోతుంది. నేను తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను.
మొత్తానికి ఇదండి ఇన్ఫర్మేషన్. రాఖీ పండుగ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇవ్వబోతున్నటువంటి కానుక శ్రీశక్తి పథకం అన్నమాట. మీకు ఈ సమాచారం నచ్చిందా? లైక్ చేయండి. అలానే ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. సో, అలానే మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో, మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే యూట్యూబ్ ద్వారా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే నేను మీకు మెసేజ్ రూపంలో అక్కడ ఫార్వర్డ్ చేయడం జరుగుతుందనమాట. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అవైలబుల్‌లో ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా టెలిగ్రామ్ ఛానెల్ మీద క్లిక్ చేయండి. సో, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే జాయిన్ అవ్వండి అక్కడే. ఓకేనా? ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. సో, మహిళలకు రాఖీ పండుగ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నటువంటి ఒక ముఖ్యమైన పథకాన్నయితే అఫీషియల్‌గా అయితే రేపటి రోజున అనౌన్స్ అయితే చేయబోతున్నారు. సో, దీనికి సంబంధించి కూడా వివరాలైతే తెలియజేస్తారు. సో, నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను ఇదే టైంకి రేపటి రోజున. అలానే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏమైనా టాపిక్ గనుక వచ్చినట్లయితే దాని గురించి కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.